అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకి హడ్కో నుంచి 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ లడ్డూ కల్తీ కేసు వ్యవహారంపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. సిట్ రిపోర్టుపై అధ్యయనం చేసి మంత్రులు స్పందించాలని సీఎం సూచనలు చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇంకా రాలేదని, లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది దర్యాప్తు నివేదికలో తేలుతుందని అన్నారు మంత్రి పార్థసారథి. అమరావతిలో వీధిపోటు ఉన్న ప్లాట్లని మార్చి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు పార్థసారథి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్ సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏపీ టిడ్కో హడ్కో నుండి 4,451 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని రాటిఫై చేయడానికి కేబినెట్ ఆమోదం. అమరావతిలో వీధిపోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం. మా అసోసియేటర్ ఈశ్వర్ ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. ఈశ్వర్, కేబినెట్ లో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం, అలా విధంగా సిట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధానంగా జరుగుతున్న వివాదం తిరుపతి లడ్డూ కల్తీకి సంబంధించింది. కల్తీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలింది. దాని ప్రకారమే చర్యలు కూడా తీసుకుంది. దాని ప్రకారం ఛార్జ్షీట్ కూడా నమోదైందంటూ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి తిరుపతిలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ కలవకపోయినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గతంలో అట్లా చేయడం ద్వారా సిట్లో నివేదికలో ఎట్లాంటి వాస్తవాలు లేవు, అట్లాంటి నివేదికలో అట్లాంటి అంశాలు పొందుపరచలేదు కాబట్టి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా నేరుగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. వాస్తవానికి 35 అంశాల అజెండాకి కేవలం 1.5 గంట మాత్రమే పట్టినప్పటికీ కూడా తిరుపతి లడ్డూకు సంబంధించితో పాటు మిగతా రాజకీయ అంశాలపైన దాదాపుగా 2 గంటలకు పైగా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. అయితే దీనిపైన సిట్ నివేదికను తెప్పించాలని ముందుగా భావించారు. ఆ మేరకు సిట్ని కోరాలని చెప్పి నిర్ణయించింది కేబినెట్. ఆ తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే అందులో సిట్ నివేదికలో జరిగిన ఆ గతంలో కల్తీ లడ్డూకు సంబంధించి కావచ్చు, లేకపోతే నెయ్యి సరఫరాకు సంబంధించిన అంశాల్లో చాలా అంశాలు పొందుపరిచారు. అక్కడ ఆ ల్యాబ్సెస్ గురించి పర్టికులర్గా 2019-24 టైంలో ఎన్నిసార్లు కల్తీకి సంబంధించిన నెయ్యి వచ్చింది, ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అక్కడి నుంచి వచ్చిన బోలేబాబా సరఫరాకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రెస్పాండ్ అవ్వాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. వాటిని తక్షణమే సిట్ నివేదిక తెప్పించుకొని పూర్తిగా ప్రతి ఒక్క మంత్రి స్టడీ చేసి వైసీపీ ఇస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అలాగే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలాగా వివరించాలి. ఎందుకంటే కల్తీ జరిగిందన్నది మాత్రం వాస్తవం అన్నది ప్రభుత్వం భావిస్తోంది. సిట్ కూడా, సిబిఐ కూడా ఛార్జ్షీట్లో అదే అంశాన్ని పొందుపరిచిందని ప్రభుత్వం చెప్తోంది. సో అయితే దాంట్లో జంతువుల నెయ్యి కలిసిందా లేదా, లేకపోతే దాంట్లో ఎట్లాంటి కల్తీ జరిగిందన్నది సిట్ నివేదికలో పొందుపరిచింది కాబట్టి పూర్తిగా దాన్ని స్టడీ చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. సో దానికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో ఆ నివేదిక తెప్పించుకొని ప్రత్యేకంగా దానికి సంబంధించి మంత్రులందరూ అప్డేట్ అయ్యి మళ్ళీ మరొకసారి వాటికి పూర్తిగా వివరణ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో మిగతా అంశాలపైన కూడా కేబినెట్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి 2 కీలకమైన నిర్ణయాలు. ఒకటి, సిఆర్డీఏలో కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్లకు సంబంధించి వీధిపోటు ఉన్న నేపథ్యంలో కొన్ని ఎక్కువ మంది అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అదొక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ మళ్ళీ లాటరీ పద్ధతిలో వాళ్ళందరికీ సీట్లు ప్లాట్లు కేటాయించడం ఒకటి. రెండవది, అక్కడ ల్యాండ్లెస్ పూర్కి పెన్షన్ ఇస్తున్నారు. దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడంతో మైనర్ పిల్లలకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. సో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ కూడా మైనర్ పిల్లలకి ల్యాండ్లెస్ పూర్ పెన్షన్ కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం. అదే సమయంలో ఒక క్రీడాకారిణి ఎర్ర జ్యోతికి సంబంధించి ఆమె
ఆమెకి ఒలింపిక్స్లో నెక్స్ట్ పాల్గొనే అవకాశం ఉంది. ఆమెకి ఖచ్చితంగా ప్రోత్సాహం అందించాలన్న రీతిలో ఆమెకి మిగతా ప్రోత్సాహకాలు అందించే విధానం కావచ్చు, లేకపోతే ఆమెకి గ్రూప్ 1లో అంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఆమె ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అంశాన్ని సహాయం చేయడం, అదే ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు, లేకపోతే మిగతా ఆమెకి స్థలం కేటాయించడం విశాఖలో లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో ఆస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీకి సంబంధించి దీనికి సంబంధించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. సో దానికి సంబంధించి ఎకరా 5 కోట్ల చొప్పున 9 ఎకరాలని ఏఐజీ కేటాయించినట్టుగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి చెప్పారు. సో ఇలాంటి కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. సో 35 అంశాలతో పాటు తిరుపతికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించిన నేపథ్యం అయితే కనిపించింది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.